న్యూస్ నా పేరు వెనెల బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బాల్కొండలో మాన్యవార్ కాంచీరామ్ వర్ధంతి నివాళులర్పించిన నియోజకవర్గ బీఎస్పీ నేతలు. జుక్కల్ నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీసుల ముట్టడి, సిబ్బందిని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్న వీఆర్ఏలు. నిజామాబాద్ లో బైక్ చోరీ ముఠా అరెస్ట్, 42 బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడి. నిజామాబాద్ జిల్లా కూర్నపల్లిలో బోనాలు పండుగ, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన మహిళలు. ఇక డీటెయిల్స్ చూస్తే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా నాయకులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామ పంచాయతీ పరిధిలో 3వ రోజు తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏరియాకు ఇన్ఛార్జ్ గా నియమించడంతో వారు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించడానికి వారి ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అది 80 సంవత్సరం ఉన్న కేసీఆర్ ఎంత ఇస్తున్నాడు? 2000 ఇస్తున్నాడు. 2000 ఇస్తున్నాడు కేసీఆర్. ఇప్పుడు మరి ఎవరు గొప్ప? రైతు బంధు మీకు మోడీ ఎంత ఇస్తున్నాడు? 2000 ఇస్తున్నాడు. అదే కదా కేసీఆర్ది పడుతుంది కదా, 10,000 రూపాయలు వస్తున్నాయి కదా సంవత్సరానికి. 10,000 రూపాయలు వస్తున్నాయి. మరి మీ భార్య పేరు మీద మోడీది వస్తుందన్నావు కదా, ఎంత వస్తున్నది? ఎంత? ఓన్లీ ఎకరానికి ఇక్కడ ఇచ్చాడు ఎంత కేసీఆర్? 5,000 ఇస్తుంది. ఎవరు గొప్ప చేస్తున్నారు? నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండల కేంద్రంలో బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యవార్ కాంచీరామ్ 16వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ అధ్యక్షులు బెనర్జీ, ఇన్ఛార్జ్ గణేష్ హాజరై కాంచీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంచీరామ్ ఆశయం గొప్పదని, బహుజనులకు రాజ్యాధికారాన్ని ఎలా సాధించాలో చూపించిన వ్యక్తి అని కొనియాడారు. బహుజనులు అధికారంలోకి వచ్చినప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల బతుకులు బాగుపడతాయని తెలిపిన కాంచీరామ్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. బహుజన రాజ్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సారథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మునుగోడు ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. మన అభ్యర్థి సంతోష్ శంకర్ గారికి మద్దతుగా రేపు మేము ఈ బాల్కొండ నియోజకవర్గం నుంచి మోర్తాడ్ మండల కేంద్రం నుండి అధిక సంఖ్యలో బయలుదేరడం జరుగుతుంది. అట్లాగే అక్కడ 20 రోజుల పాటు క్యాంపెయినింగ్ చేయడానికి కోసం మేము ఈరోజు మహానీయుని వర్ధంతి సాక్షిగా మేము ఈరోజు మాట ఇవ్వడం జరుగుతున్నది. అట్లనే మహానీయులు కాంచీరామ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ బాల్కొండ నియోజకవర్గంలో గడప గడపకు బీఎస్పీని పరిచయం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మహనీయులు కాంచీరామ్ గారికి నివాళులు అర్పిస్తూ జై భీమ్, జై భారత్. బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరికీ జై భీమ్. నిజామాబాద్ జిల్లా కూర్నపల్లి గ్రామంలో బోనాల పండుగ కార్యక్రమం నిర్వహించారు. డప్పుల వాయిద్యాలతో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు కలిసి వేడుకలు జరుపుకున్నారు. అందరూ కలిసి ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ అని సర్పంచ్ రవి గౌడ్ తెలిపారు. గ్రామ దేవతలకు మహిళలు భక్తి శ్రద్ధలతో తయారు చేసిన బోనాలను ఊరేగింపుగా తరలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి గౌడ్, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. పోచమ్మ కడలు అనేది ప్రతి కులం నుంచి పోచమ్మ కడలు తీయడం జరుగుతుంది. ఎందువలన అంటే ప్రతి కూడా
ఈ లక్ష్మీ పండుగ చేసుకుంటాం. మా గ్రామంలోని పంటలు రాకముందు మనం ఈ పండుగని చేసుకుంటూ ఉంటాము. అన్ని కళలు కూడా ప్రతి కులం నుంచి అన్ని కళలు కూడా తీస్తూ ఉంటాము. పోచమ్మలకే కానీ, ఎల్లమ్మలకే కానీ, పెద్దమ్మలకే కానీ, మహాలక్ష్మమ్మ కానీ, అన్ని దేవతలకు ఊరడం అనే కానీ అన్ని దేవతలకు కూడా మనము ఈరోజు కళలు తీసుకుంటున్నామంటే పంటలు కొయ్యక ముందు ఈ పండుగను మనం అందరూ కూడా చాలా బాగుండాలని, లక్ష్మి గ్రామాల్లో లక్ష్మి వెళ్ళాలని, పాడి పంట చల్లగా ఉండాలి, పంటలు రావాలా, ధనలక్ష్మి రావాలనే ఆలోచనతోటి ఈరోజు మనం మా గ్రామంలోని పోచమ్మ కళలు ప్రతి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలను వీఆర్ఏలు ముట్టడించారు. తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు కార్యాలయాలను ఎవరిని రానివ్వమని భీష్మించుకుని కూర్చున్నారు. గత 79 రోజులుగా దీక్ష చేస్తున్న తమకు ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు కేసీఆర్ చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు అమలు చేయలేదు కాబట్టి ఇన్ని రోజులు చేస్తున్నా గానీ మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు సార్. హామీల వరకే ఇచ్చిన హామీలు కూడా ఇప్పటివరకే హామీలు మట్టుకే ఉన్నాయి. అది జీవ రూపంలో రాలేదు కాబట్టి మా వీఆర్ఏల యొక్క బాధల్ని అర్థం చేసుకొని కేసీఆర్ సార్ ఇప్పటికైనా మా యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాము. న్యాయమైన డిమాండ్లు ఏమున్నా సార్, అందులో ఫస్ట్ మీరు చెప్పినటువంటి హామీలే మేము అడుగుతున్నాము. కొత్తగా మేము ఏది అడగలేదు సార్. బంగారు తెలంగాణలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బాధపడకూడదు అన్నటువంటి మాటని మీరు నిలబెట్టుకోవాలి సార్. మా వీఆర్ఏ లేడీస్ వీఆర్ఎస్ అని అన్న మా బాధను అర్థం చేసుకోవాలి. మేము రోడెక్కినాం, ఇన్ని రోజులు రోడెక్కి 78వ రోజు అవుతుంది. కానీ మీరు ఈ రోజు వరకు కనీసం బతుకమ్మ పండగ, దసరా కూడా ఇప్పటి వరకు కరెక్ట్ గా జరుపుకోలేదు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తొర్తి గ్రామంలో చివరి రోజు బతుకమ్మ పండుగ సంబరాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణలో పువ్వులను పూజించే గొప్ప సాంప్రదాయం ఉందని మహిళలు అన్నారు. పువ్వులను తీసుకొచ్చి స్వయంగా బతుకమ్మను పేర్చి పూజించామని తెలిపారు. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. పాలిటిక్స్ లో హాట్ టాపిక్. సంచలనంగా మారిన కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం.
బీజేపీ నేత క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన 10,000 మంది. దూకుడు మీదున్న యంగ్ లీడర్. ఆదిలాబాద్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు. మార్పు వైపు జనం చూపు. ఎక్స్క్లూజివ్ కథనాలు మీ అమ్మా న్యూస్ లో. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగరంలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. నగరంలో రద్దీగా ఉన్న ప్లేస్ లో రెక్కీని నిర్వహించి మరీ బైకుల చోరీలకు పాల్పడుతున్నారు. పెద్ద పెద్ద బైక్లను టార్గెట్ చేస్తూ ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి ప్రొఫెషనల్ బైక్ దొంగల ముఠాను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా అమ్మా న్యూస్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్లో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. కొంతకాలంగా రద్దీగా ఉన్న ప్లేస్లలో అయితే దొంగలు ఒక మాటు వేసి అయితే ఒక ముఠా అయితే మొత్తానికి బైక్లను ఎత్తుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఒక నలుగురు ఒక ముఠాగా ఏర్పడి నిజామాబాద్ జిల్లాలో అయితే పట్టణ కేంద్రంలోని హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, ఇక్కడ బస్టాండ్ ఏరియాలో కానివ్వండి, రైల్వే స్టేషన్ ఏరియాలో కానివ్వండి, ఇలాంటి కొన్ని రద్దీగా ఉండే ప్రదేశాల్లో చూసి అదును వేసి మాటు వేసి కూడా కొన్ని బైక్లు అయితే చోరీ చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అయితే దాదాపుగా 42 బైకులను అయితే చోరీ చేసిన బైకుల్ని పట్టుకున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. నిజామాబాద్ కమిషనర్ సిపి నాగరాజు ఆధ్వర్యంలో అయితే వీళ్ళందరినీ కూడా ఏదైతే నిందితులు ఏవైతే ఉన్నారో నిందితుల్ని కూడా ఈరోజు రిమాండ్కి తరలించిన పరిస్థితి ఉంది. దాదాపుగా కొంతకాలంగా సంవత్సరంన్నర నుంచి కూడా వీరందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ నిజామాబాద్ నుంచి బాన్స్వాడ నుంచి అక్కడ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కర్ణాటక అక్కడ ఆ ఏరియాలో అయితే వీళ్ళు ఒక ముఠాగా ఉండి అన్ని ఒకేసారిగా అదునుగా అన్ని నంబర్ ప్లేట్స్ మార్చి ఇక్కడ నుంచి మొత్తానికి ఒక గంపగుత్తగా కూడా అక్కడ ఎంతో కొంత చూసుకొని అయితే ఆ లాభం చూసుకొని అయితే అమ్మిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా రోజులుగా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చూసి మొత్తానికి సీసీ కెమెరాలో ఉన్నటువంటి కొన్ని ఆధార క్లూస్ తీసుకొని ఇక్కడ నుంచి ఆ కర్ణాటక బార్డర్లో కూడా ఒక టీంని ఇక్కడ నుంచి ప్రత్యేకంగా నియమించి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసేసి మొత్తానికైతే ఆ దొంగల ముఠానైతే గుట్టు రట్టు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు మనం చూస్తున్న బైకులు ఇక్కడ ఇప్పటివరకు కూడా 42 బైకులు కూడా ఇక్కడ పార్క్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ బైక్ ఎలా ఎత్తుకెళ్లారు, ఇప్పుడు ఎట్లా ఉంది? అది బొబ్బిలి వీధి నిజామాబాద్. మా ఇంటి ముంగటనే పార్క్ చేసినాం వెహికల్, బుల్లెట్ వెహికల్. మా గల్లీలో 2-3 వెహికల్స్ పోయినాయి. 2 బుల్లెట్లు, ఒక పల్సర్ పోయింది. దాని తర్వాత పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఆల్మోస్ట్ మళ్ళీ మాకు తెలిసింది ఏంటంటే మా ఏరియాలోనే కాదు మొత్తం నిజామాబాద్లో చాలామంది వెహికల్స్ ప్రతి గల్లీలో పోతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, వీక్లీ మార్కెట్లో, ఇంటి ముంగడ ఎక్కడ పెట్టినా కూడా పోతున్నాయి. మళ్ళీ పోలీసు వాళ్ళు పర్సనల్ కేర్ తీసుకొని ఇంటికి వచ్చి సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేసిండ్రు. అందులో ఫేసెస్ క్లియర్గా లేవు. దానివల్ల వాళ్ళు ఇంకా చాలా వెహికల్స్ దొంగతనం చేసిండ్రు. ఇంకా వీళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఎక్కడ మా వెహికల్ కర్ణాటకలో దొరికింది. మళ్ళీ వాళ్ళని పట్టుకొని అంటే ఒక 2 దొంగలను దొరికితే వాళ్ళు ఇంకొకళ్ళ పేరు అట్లా చెప్తే ఆల్మోస్ట్ 40 వెహికల్స్ దొరికినాయి ఇప్పుడు. అందుకే సిపి గారికి, ఏసీపీ గారికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసారు. దానివల్ల 40 వెహికల్స్ దొరికినాయి ఇప్పటి వరకు. థ్యాంక్ యూ. బుల్లెట్ వెహికల్ కొన్ని కూడా ఆల్మోస్ట్ 2 months అవుతున్నది అంతే. అన్నీ కూడా కొత్త వెహికల్స్నే టార్గెట్ చేశారు. చిన్న వెహికల్స్ ఏవి కూడా లేవు ఇక్కడ. బుల్లెట్లు కానీ, R15లు, పల్సర్లు మొత్తం అవే వెహికల్స్ వీళ్ళు టార్గెట్ చేసిన వెహికల్స్ కూడా. అది आप बोलिए, कैसा आपका गाड़ी चाहिए गया, क्या हुआ? हमारा गाड़ी, हम हॉस्पिटल आए थे. हमारा गांव वीराना गुट्टा है, साटापुर रंजल मंडल. वहाँ पर रखे थे हम गाड़ी. 2 चोरा थे, आके लेके चले गए उसमें. फिर वहाँ 1 में कंप्लेंट करे. अभी उसके लिए जा रहे रोज नहीं मिला गाड़ी हमारा. 6 तारीख को गया हमारा गाड़ी, अभी तक नहीं मिला. उसके लिए डेली आ रहे, निज़ामाबाद जा रहे, आ रहे, अभी तक कुछ पता ही नहीं चला गाड़ी का. उसके लिए यहाँ पर आए. यहाँ गाड़ियाँ हैं क्या देखने के लिए. यहाँ भी नहीं है गाड़ी, अभी नहीं मिला. तो देखे तो ज़रा आप लोगों की बहुत ये होती.
ఇది పరిస్థితి. మొత్తానికి నిజామాబాద్ ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి బైక్ చోరీలను అయితే పోలీసులు మాటు వేసి ఒక పకడ్బందీగా పట్టుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళని గత కొంతకాలంగా అబ్జర్వేషన్ చేసి పర్టికులర్గా ఎవరైతే నిందితుల్ని అంటే ఇక్కడ ఏదైతే సమాచారం మేరకు ఒక పర్టికులర్గా ఉన్న సమాచారం మేరకు అయితే ఇక్కడ సీసీ ఫుటేజ్ నుంచి తీసుకున్న సమాచారం కానివ్వండి, ఇంకా కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ నుంచి ఎక్కడైతే బైక్లు అమ్ముతున్నారో అక్కడికి వెళ్ళి కూడా ఒక బృందం వెళ్ళి కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అట్లా ఎవరైతే నలుగురు నేరస్తున్నారో వీళ్ళపైన కూడా పీడీ యాక్ట్ కూడా పెట్టే ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నట్టుగా మనకి ఇంతకుముందు మీడియా సమావేశంలో సిపి నాగరాజు చెప్పిన పరిస్థితి ఉంది. దాంతోపాటు వీళ్ళు జల్సాలకు అలవాటు పడి వీళ్ళు చేస్తున్న దొంగతనంతో పాటు ఒక ఇల్లుని కూడా నిర్మించుకున్న పరిస్థితి ఉంది. అది కూడా స్వాధీనం చేసే ప్రక్రియ చేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ జల్సాలకు అలవాటు పడి ఎక్కడ బైక్స్ ఉంటే అక్కడ ఒక ప్రొఫెషనల్గా కూడా వీళ్ళు చేసే పద్ధతి ఒక కీ చైన్ ఏదైతే ఒక పుల్ల లాంటిది తీసుకుని ఆ పుల్లని కూడా ఒక టెక్నికల్గా వాళ్ళ సింపుల్గా అంటే ఏదైతే బుల్లెట్ ఉంటుందో బుల్లెట్ ఉన్న కీ చైన్ కంటే కూడా ఇది స్పీడ్గా కూడా వీళ్ళు టెక్నికల్గా అయితే ఎట్లా అయితే వెళ్తుందో అట్లాంటి మొత్తం ఒక విద్య నేర్చుకొని దాని ప్రకారంగా అయితే వీళ్ళు బైక్ దొంగతనం లాక్ వేసిన బండిని కూడా ఈజీగా కూడా తీసే పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ప్రొఫెషనల్ దొంగలని చెప్పొచ్చు. చాలా రోజులు కూడా నగరంలో బైకులు పోయిన పరిస్థితి ఉంది. ఈ బైకులు ఎట్లా పోయాయి, ఇది ఒక పోలీసులకు ఒక సవాల్గా మారిన పరిస్థితి ఉంది. ఈ సవాల్ని స్వీకరించి ఖచ్చితంగా అయితే దీని పట్ల ఖచ్చితంగా తొందరగా అయితే ఈ బైక్ దొంగలు పట్టుకున్నామనే ఒక ఆలోచనతో ఇక్కడ మొత్తానికి ఒక టీం నియమించి కూడా బైక్ దొంగలను అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి, వాళ్ళపైన కూడా రిమైండ్ తరలిస్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. దాదాపు 42 బైకులు ఏదైతే ఉన్నాయో 42 బైకులు కూడా సంబంధిత బాధితులు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మానీస్, నిజామాబాద్. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం తడకలవారి తాండా సమీపంలో కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. కోడిపందాలు ఆడుతున్నారని సమాచారంతో పెంట్లవెల్లి ఎస్ఐ రమేష్ బాబు తన సిబ్బందితో దాడులు నిర్వహించి 7 కోళ్లు, 7 బైకులు, 4 సెల్ ఫోన్లు, 7 కోడి కత్తులను స్వాధీనం చేసుకుని 9 మందిపై పందెం రాయుళ్లపై కేసు నమోదు చేశారు. ఇక మరికొంతమంది కోడిపందాలు రాయుళ్లు పరారీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. 3 అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పెంట్లవెల్లి మండలం చింతలపల్లి శివారి గ్రామంలో ఈ కోడి పందాల ఆట ఆడుతున్నారని మాకు విశ్వవిద్యాలయ సమాచారం రావడంతో వెంటనే మా సిబ్బందిని తీసుకొని నేను అక్కడ కోడి పందాలు ఆడే ప్రాంతానికి వెళ్ళాను. చూస్తే నిజంగానే అక్కడ కోడి పందాలు ఆడుతున్నారు. వెంబడే అక్కడ ఉన్న వ్యక్తులను మేము ఒక 7-9 మందిని మేము కస్టడీలోకి తీసుకున్నాం. మరియు వాళ్ళ నుంచి ఒక 7 బైకులు, 4 సెల్ ఫోన్లు, కోడి పందాలకు ఉపయోగించిన కోడి పుంజులని ఒక 4 మేము స్వాధీనపరుచుకున్నాం. అదేవిధంగా 2 కోడి కత్తులను మరియు 4 సెల్ ఫోన్లను తీసుకొని వాళ్ళపైన కేసు నమోదు చేసినాం. 2 బైకులకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు పరారైండ్రు. ఆ బైకులను కూడా మేము తీసుకున్నాం. ప్రస్తుతం కేసు రిజిస్టర్ చేసి అటు కేసు పైన శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామం స్వర్ణభారత్ ట్రస్ట్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాల పంపిణీ, శిక్షణార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వర్ణభారత ట్రస్ట్ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే.
ఏం పర్లేదు నా చెప్పు మీకు ఫస్ట్ 11 సంవత్సరాలకి పాటలు గ్రహించాలన్న కోరిక 11 సంవత్సరాలకి పాటలు గ్రహించాలి సినిమా 10వ తరగతి అదే పాట ఒక గంటలో రాయగలిగింది ఒక పాట ముఖంలో ఉందని నా అభిప్రాయం కాదు వాస్తవం. దాన్ని కాస్త ప్రోత్సహించి గుర్తించి వెలికి తీస్తే అది బాగా పైకి వాళ్ళ స్వర్ణ భారత్ చేపడుతున్న కార్యక్రమాల్లో గ్రామీణ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రంగంలో రుచి అభిరుచి ఉందో ఆసక్తి ఉందో కనుక్కొని వాళ్ళకు కావలసిన యొక్క సాంకేతిక శిక్షణ, నైపుణ్యం, కౌశల్యం వాటిని అందిస్తే వాళ్ళు మన సాధికారత. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. జర్నలిజం, నిజం నిర్భయంగా చెప్పే డైనమిజం. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. మోగిన మునుగోడు నగారా, నవంబర్ 3 దాకా ఇక తీన్మారే. జోరు మీదున్న రాజగోపాల్, అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్ సవాల్. అసమ్మతి నేతలపై మంత్రి జగదీష్ గోపాల్. ముగ్గులో 3 పార్టీలు, చెమటలు పట్టిస్తున్న బైపోల్. తెర వెనుక మంత్రాంగం, తెర ముందు ప్రచారం. మునుగోడు తీర్పు మీ అమ్మ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా 24/7. వెల్కమ్ బ్యాక్. మునుగోడు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆత్మపరిశీలన చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపకులు జస్టిస్ చంద్రకుమార్ సూచించారు. పంజాగుట్టలోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మురళీధర్ గుప్తాతో కలిసి ఆయన మాట్లాడారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలోకి ఉన్న టీఆర్ఎస్ పార్టీలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తమ పార్టీనే ఉంటుందని అన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు రాహుల్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, పోరాడి సాధించుకున్న తెలంగాణలో 8 సంవత్సరాల కాలం తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేసి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను మధ్యలోనే వదిలేసి ఈరోజు తెలంగాణ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం గిరిజనులకు ఇవ్వాలా, ఎలా ఇవ్వాలా, దానికి ప్రిపరేషన్ చేసి ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇంతకుముందు, నువ్వు బయోడాటా పెట్టి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతమంది పర్సెంట్. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో వీఆర్ఏల ధర్నాలో వాగ్వాదం చోటు చేసుకుంది. తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన వీఆర్ఏలు కార్యాలయంలోకి చొచ్చుకొని పోవడానికి ప్రయత్నించారు. దీంతో వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ గోడు వినకుండా తమకు ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నాడని, వెంటనే తమకు న్యాయం చేయాలని వీఆర్ఏలు కోరుతున్నారు. అలాగే 15వ తేదీ మార్చి 2000 Hey!
హైదరాబాద్ లో మరోసారి వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ముసురు వాన పడుతూ ఉండగా ఇప్పుడు భారీ వర్షం పడుతుంది. ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్బాగ్, ట్యాంక్బర్డ్, లక్డీ కపూర్, జూబ్లీహిల్స్ లో వాన కురుస్తుంది. ఇక దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు కురవనున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జూనియర్ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ్యులు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఆదేశాలతో ప్రతి మండపంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సుబ్బారెడ్డి, దేముడు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సమిట్ దేవి సాంబ గారు మార్కెట్ చైర్మన్ గారు కూడా కోరుతున్నాం. ప్రతి శుక్రవారం, ప్రతి నెల మొదటి శుక్రవారం ఈ మెగా జాబ్ మేళా కాన్స్టిట్యున్సీలో జరుపుకోవాలనేటువంటి ఆదేశాల మేరకు పెందుర్తిలో ఈ నియోజకవర్గంలో ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో దాదాపుగా 650 ఖాళీలకు ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 20 కంపెనీలు ఈ జాబ్ మేళాకి వచ్చాయి. అవన్నీ కూడా చాలా ప్రముఖ కంపెనీలు, చాలా మంచి ఉద్యోగాలు. ఏదైతే ఈ యొక్క రూరల్ ఏరియాలో జీవీఎంసీకి ఆనుకొని ఇందాక మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.